హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హిందుస్థాన్ అకాడమీ ఛానల్. ఫ్రెండ్స్, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పర్సన్స్ విత్ ఫిజికల్ డిజబిలిటీ దివ్యాంగానికి సంబంధించి ఇందులో కొన్ని పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఇందులో మొదటికి వచ్చేసి డిప్యూటీ డైరెక్టర్ అని. ఇక్కడ మనకు ఉపయోగపడే పోస్టులు వచ్చేసి కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అప్పర్ డివిజన్ క్లర్క్ అనే 2 పోస్టులు ఉన్నాయి. శాలరీ వచ్చేసి లెవెల్ 4 ప్రకారం అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టెనోగ్రాఫర్ వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి. అండ్ లోవర్ డివిజన్ క్లర్క్ 2 పోస్టులు, ప్రైమరీ అసిస్టెంట్ 1. అండ్ ఇక్కడ ఎంటీఎస్ పోస్టులు చూడండి 9 పోస్టులు. ఇవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ యూడీసీ పోస్టులు మాత్రం డిప్యుటేషన్ మీద అయితే వీళ్ళైతే భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ కొన్ని ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు కూడా ఉన్నాయి యూడీసీకి. వాటి క్వాలిఫికేషన్ కూడా ఏంటిదో చూద్దాం. ఇక్కడ ముందుగా వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఫీజు అనేది అప్లికేషన్ ఫీజు ఏ విధంగా పేమెంట్ చేయాలంటే, ఇక్కడ మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, ఫోన్ బ్యాంకింగ్ కానీ, గూగుల్ పే, ఫోన్పే ద్వారా, యూపీఐ ద్వారా కూడా పేమెంట్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మీరు ఈ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు ఇక్కడ ఇచ్చారుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ వచ్చేసి శాస్త్రి భవన్ న్యూఢిల్లీ. ఇక్కడ అకౌంట్ నంబర్, ఐఎఫ్సి కోడ్ ఇదైతే ఇచ్చారు. ఫోన్పే ద్వారా కానీ, యూపీఐ ద్వారా, గూగుల్ పే ద్వారా కూడా ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు ఫీజు అనేది పేమెంట్ చేయొచ్చు. ఇక్కడ రిసిప్ట్ కూడా మీరు పేమెంట్ రిసిప్ట్ అనేది అటాచ్ అనేది చేయాలి సర్టిఫికేట్స్కి. అండ్ ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే యూఆర్ వాళ్ళకి 1000 రూపాయలు, ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి 700, ఎస్సీ ఎస్టీకి 500, దివ్యాంగన్ వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. అండ్ ఇక్కడ వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ అప్పర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి ఇక్కడ చూడండి, మీరు డిగ్రీ అనేది పాస్ అయి ఉండి మీరు ఎల్డీసీగా 5 years వర్క్ చేసి ఉండాలి. దీనికి ఎక్స్పీరియన్స్ అడిగారు. ఎక్స్పీరియన్స్ ఉంటేనే మీరు అప్లై చేసుకోండి. ఇక్కడ స్టెనోగ్రాఫర్ పోస్ట్లో చూడండి, వీటికి 12th క్లాస్ పాస్ అయి ఉండి మీకు స్టెనో టైపింగ్ అనేది వచ్చి ఉండాలి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. 27 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీకి 3 సంవత్సరాలు. అండ్ లోవర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి 12th క్లాస్ పాస్ అయి ఉండి మీకు టైపింగ్ అనేది ఇంగ్లీష్లో 30 words per minute అనేది టైపింగ్ చేయగలగాలి. అండ్ మీకు 6 months కంప్యూటర్ కోర్స్ సర్టిఫికేట్ కూడా ఉంటే సరిపోదు, ఉండాలని కూడా మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ ప్రైమరీ అసిస్టెంట్కి వచ్చేసి మీరు ఐటీఐ సర్టిఫికేట్ అనేది బెంచ్ ఫిల్లింగ్లో చేసి 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదంటే 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ ద ట్రేడ్ ఇన్ ద రిహాబిలిటేషన్ సెంటర్లో 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎంటీఎస్కి వచ్చేసి మీరు 10th క్లాస్ లేదా ఐటీఐ అనేది పాస్ అయి ఉంటే మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ జూనియర్ కాలిపర్ మేకర్ అనే ఒక పోస్ట్ ఉంది. దీనికి 10+2 అనేది చేసి ఉండి విత్ 3 years ఎక్స్పీరియన్స్ అడిగారు. ఇది రిహాబిలిటీ ఇన్స్టిట్యూషన్లో. కాబట్టి మీకు ఎంటీఎస్ కానీ, ఎల్డీసీ కానీ పోస్టులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అండ్ మీరు అప్లై చేసేటప్పుడు చూడండి ఫ్రెండ్స్, మినిమం ఏజ్ వచ్చేసి 18 years ఉండాలి. అండ్ ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి. అండ్ ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ తర్వాత మీకు స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది అని కూడా వీళ్ళైతే మెన్షన్ చేశారు. అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సిలబస్ చూడండి. ఎగ్జామినేషన్ సంబంధించి రిటర్న్ టెస్ట్కి వచ్చేసి 80% మార్క్స్ తీసుకుంటారు. అండ్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ 10%, ఎక్స్పీరియన్స్ ఉంటే 10%, టోటల్గా 100%కి అయితే వెయిటేజ్ అయితే వీళ్ళు మార్క్స్ అయితే తీసుకున్నారు. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఎస్సీ ఎస్టీ ఓబీసీ పర్సన్స్ అయితే మీకు వాటి ప్రూఫ్ కోసం ఆ సర్టిఫికేట్ అనేది మీరు అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుంది మీరు అప్లై చేసేటప్పుడు అని ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. ఫ్రెండ్స్, మీరు అప్లికేషన్స్ అనేది ఆఫ్లైన్లో పంపించాలి. ఆఫ్లైన్లో నేను డిస్క్రిప్షన్లో ఫామ్ ఇస్తాను, లింక్ ఇస్తాను. అది ఫామ్ డౌన్లోడ్ చేసుకొని పేజ్ చేసి, ఫోటో అనేది పేజ్ చేసి. అండ్ ఇక్కడ సర్టిఫికేట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ది. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరైతే నాన్ క్రిమినల్ వాళ్ళకి వచ్చేసి అది ఓబీసీ వాళ్ళకి. అండ్ డొమైసైల్ సర్టిఫికేట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ. డొమైసైల్ అంటే ఇదే రెసిడెన్స్ లాగా. అండ్ హై స్కూల్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ ఉండే 10th క్లాస్ మేము. అండ్ మార్క్ షీట్ది. అలాగే మీరు పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ పీడబ్ల్యూడి సర్టిఫికేటు. ఇవన్నీ మీరు అలాగే ఫీజు కట్టిన రిసిప్ట్. ఈ రిసిప్ట్ కూడా మీరు ఎప్పటిలోపు పంపించాలంటే ఆల్రెడీ ఈ మంత్ లాస్ట్ వరకు టైం అయితే ఉంది. అండ్ ఇక్కడ పంపించాల్సిన అడ్రస్ వచ్చేసి టు ద డైరెక్టర్ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పర్సన్ విత్ ఫిజికల్ డిసబిలిటీ దివ్యాంగ
4 విష్ణు దిగంబర్ మార్గ్ న్యూఢిల్లీ 110002 అనే అడ్రస్కి అయితే మీరైతే పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ పంపించిన వాళ్ళని మిమ్మల్ని షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. ఆ షార్ట్ లిస్ట్ చేశాక మీరు ఇందాక చెప్పిన సర్టిఫికెట్స్ కదా, అవన్నీ కూడా మీరు పట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఎగ్జామ్ తర్వాత మీకు ఇంటర్వ్యూ కానీ టైపింగ్ టెస్ట్ కానీ అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి.